మీరొక సినిమా చూడటం స్టార్ట్ చేయడానికి ముందు, ఆ సినిమా స్క్రీనింగ్ జరిగినప్పుడు ఇంతమంది ఆడియన్స్ ఇలా చనిపోయారు. అండ్ ఆ సినిమాకి రివ్యూ ఇచ్చిన కొంతమంది క్రిటిక్స్ ఇలా చనిపోయారు అని చెప్తే ఆ సినిమాని మీరు చూడగలరా? అండ్ ఎస్పెషల్లీ సినిమా స్టార్టింగ్‌కి ముందు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇలాంటి ఒక వార్నింగ్ ఇస్తే ఆ సినిమాని చూసే ధైర్యం మీకుంటుందా? ఒకవేళ అలాంటి ధైర్యమే మీకుంటే 'యాంట్రమ్ ది డెడ్లియెస్ట్ మూవీ ఎవర్ మేడ్' అనే సినిమాని చూసేయండి. ఈ 'యాంట్రమ్' అనేది ఒక టిపికల్ హారర్ మూవీ. ఈ మూవీని చూసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ జరిగాయని చెప్పారు. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ సినిమా స్టార్టింగ్ ముందే మనకు ఒక వార్నింగ్ కూడా ఇస్తారు. ఒకవేళ ఈ సినిమా చూసిన తర్వాత మీకేమైనా జరిగితే మాకు ఎలాంటి సంబంధం లేదని. సో రెగ్యులర్‌గా హారర్ మూవీస్ చూసేసి మాకు బోర్ కొట్టేసింది, మాకేదైనా లైఫ్‌లో ఎక్సైటింగ్‌గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. ఇదైతే ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయితే అవైలబుల్‌గా లేదు. మీకు కావాలి అనుకుంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సినిమా చూడటానికి ముందు మీరు ఈ సినిమా గురించి గూగుల్‌లో మాత్రం అస్సలు సెర్చ్ చేయకండి. ఈ సినిమా చూసిన తర్వాత కావాలంటే దాని గురించి సెర్చ్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం మీకు తెలియకపోతే మాకు డీఎం చేయండి. మేమే మీకు లింక్ పంపిస్తాం. ఆ సినిమాని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ రిమెంబర్, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సినిమా చూడడానికి ముందు గూగుల్‌లో ఏవి సెర్చ్ చేయకండి. సినిమా చూసిన తర్వాత మాత్రమే గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుస్తాయి. ఈ సినిమాలో ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవు. ఓన్లీ 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఆ 2 మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూనే స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుంది. బట్ కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే లోపల ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో మీరు మీ లైఫ్‌లో ఏదైనా అడ్వెంచరస్‌గా చేయాలి అనుకుంటే, మీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు నైట్ టైమ్‌లో ఈ మూవీని వాచ్ చేయండి. ఆ తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి కొన్ని క్రేజీ మూవీస్ గురించి మీకు కూడా ఏమైనా తెలుసుంటే దాని గురించి కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అవి కూడా చూసేద్దాం.